ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా శరీరాన్ని వదిలినటువంటి సందర్భాన్ని వినాలంటే ఎవరికైనా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. బాబా లేరనేటువంటి వార్త, ఇక శరీరంతో బాబాను చూడలేమనేటువంటి వార్త ఆ రోజు షిరిడీ ప్రజల్లో ఎంతో కలవరం రేగించింది. అంతేకాదు, ఈరోజు మనము సచ్చరితలోని బాబా మహాసమాధి అధ్యాయాలు చదువుతున్నప్పుడు కూడా మన మనస్సు కూడా కకలావికలం అవుతూ ఉంటుంది. అరే, అప్పటి వరకు అనేక లీలలు విన్నామే, సాయి కథలు వింటుంటే వారు సాక్షాత్తు మన కళ్ళెదుట కనబడుతూ ఉన్నారే, అప్పుడే బాబా మహాసమాధి ఘట్టం వచ్చేసిందా అనేటువంటి ఆందోళనలో ఉంటాం. కానీ బాబా శరీరాన్ని వదలడం ద్వారా ఈ ప్రపంచానికి ఎంత మేలు చేశారు. వారి శరీర విసర్జన వెనుక ఉన్నటువంటి భక్తుల శ్రేయస్సు ఏమిటి అనేటువంటిది ఈ 3 అధ్యాయాలు మనకు తెలియజేస్తాయి. బాబా శరీరంతో ఉన్న అవతార ప్రస్థానానికి స్వస్తి పలికి ఒకే చోట ఉండేటువంటి స్థితి నుండి సర్వజీవులలో వారు వ్యాప్తి చెందేటువంటి స్థితికి వెళ్ళారు. అంతేకాదు, ఒకే ప్రదేశంలో ఉండేటువంటి స్థితి నుండి వారు సర్వవ్యాపకత్వాన్ని సాధించి ఈ లోకంలో పరిపూర్ణంగా చైతన్యగనులై నిలిచారు. అందుకోసమే బాబా వారి యొక్క శరీరాన్ని వదలాల్సి వచ్చింది. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఒకే చోట ఉన్నాననేటువంటి వారు నన్ను తెలుసుకోనట్లే, నేను సర్వత్రతా వ్యాపించి ఉన్నాను, అంతటా నేనే లీనమై ఉన్నాను. అందుకనే షిరిడీలో మాత్రమే బాబా ఉన్నారనేటువంటి ఆ స్థితి నుంచి మనల్ని బయటపడేయడానికి, ఇకపై నేను సర్వజీవుల్లో నా వ్యాపకత్వం ఉంటుంది అని చెప్పి తెలియజేయడానికే వారి యొక్క సమాధి ప్రస్థానం. ఒకే చోట ఉండేటువంటి స్థితి నాది కాదు, ఈ చైతన్యమంతా, ఈ బ్రహ్మాండమంతా కూడా నేనే లీనమై ఉంటాను అనేటువంటి విషయాన్ని బాబా వారి మహాసమాధి ప్రస్థానం ద్వారా మనకు తెలియజేశారు. మహాసమాధి ప్రస్థానంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు ఎంత అద్భుతమైనటువంటివంటే, బాబాకు తన భక్తులంటే ప్రేమ, భక్తులకు అంతకు మించినటువంటి వాత్సల్యం బాబా పైన. ఈ రెండూ కూడా శరీరాన్ని వదిలేటప్పుడు కొంత ఇబ్బంది పెడతాయి. ఎంత లేదన్నా సరే అవసాన దశలో ఉన్నటువంటి వారికి కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్ళపైన ఏ విధంగా అయితే వాత్సల్యం ఉంటుందో, వారి వైపే జీవి లాగుతూ ఉంటుందో, బాబా కూడా వారు తీసుకున్నటువంటి అవతారం మానవ రూపం కాబట్టి మానవ రూపానికి ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి ప్రేమ భావన తన వారి పట్ల ఆకర్షణగా మారుతుంది. అందుకనే బాబా మహాసమాధికి 14 రోజుల ముందు వజే అనేటువంటి బ్రాహ్మణుడి చేత రామ విజయ పారాయణ చేయించుకున్నారు. నిజంగా వజేది ఇక్కడ గొప్ప అదృష్టం. వజే చాలా రోజులుగా వచ్చి షిరిడీలో ఉంటారు. అనేక మందికి అనేక పనులను బాబా అప్పగించాడు. వజే ఏ పని లేకుండా ఊరికేనే బాబా దగ్గర కూర్చునేటువంటి వారు. అనేక సందర్భాల్లో బాబాని అడుగుతారు వజే, బాబా నాకు కూడా ఏదో ఒక సేవను అనుగ్రహించండి అని అడుగుతారు. నువ్వు చేయాల్సినటువంటి సేవ ఒకటి ఉందిలే, దానికోసం వేచి ఉండు అని అంటారు. ఆ విధంగా వజే బాబా సేవ అప్పగించేంత వరకు షిరిడీలోనే ఉన్నారు. వజేకు సేవను అనుగ్రహించేటువంటి శుభతరుణం వచ్చింది. బాబా మహాసమాధికి 14 రోజుల ముందు వజే చేత రామ విజయాన్ని పారాయణ చేయించుకుంటారు. 8 రోజులు పారాయణ పూర్తయిన తర్వాత కూడా మరలా 3 రాత్రులు 3 పగళ్ళు పూర్తయిన తర్వాత 3వ సప్తాహము ప్రారంభమయ్యే సమయంలో వజే చదివి బాగా అలసిపోతాడు. బాబా అతని స్థితిని చూసి ఇక చాలులే అని చెప్పి అతనికి దక్షిణ ఇచ్చి పంపిస్తారు. ఎందుకంటే అవసాన దశలో, ఇక చివరి దశలో ఎవరూ కూడా ఏ మమతానురాగాల వైపు మొగ్గు చూపకూడదు. భగవంతుని ధ్యాసలో ఉంటే నువ్వు చివరి దశలో ఏదాన్నైతే నువ్వు మనస్సును నింపుకుంటావో అదే నీకు ప్రాప్తిస్తుంది, అదే నీకు ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది. అందుకనే శుక్రాచార్యుడి చేత పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని 7 రోజులు పారాయణ చేయించుకొని ప్రశాంతంగా ఆయన గతించిపోతారు. ఆ విధంగా అంతిమ సమయంలో ఒక మానవుడు పాటించాల్సినటువంటి ధర్మం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను.
అంతిమ సమయంలో ఏ కోరికలు లేకుండా ఒకే ఒక కోరిక, అదే సాయి సాంగత్యాన్ని పొందాలనేటువంటి ఆ ఒక్క కోరిక, ఆ సమయంలో ఆయన నామము ఆయన రూపము తప్ప మరేదీ లేకుండా మనము ముందు నుండే సంసిద్ధులమైతే మనం కూడా ఉత్తమ గతులను చేరుకోవచ్చు, మనకు కూడా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. బాబా సాక్షాత్తు భగవంతుడు కదా, మరి భగవంతుడు అంత్యదశలో ఎందుకు భక్తులపైన వాత్సల్యాన్ని కలిగి ఉంటారు? ఇతర విషయాలు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకు ప్రత్యేకంగా రామ విజయాన్ని చదివించుకున్నారు? బాబాకు తన భక్తులంటే ఎనలేని ప్రేమ. ఆ ప్రేమ బంధమే ఆ అవతారాన్ని నిలబెట్టింది. భక్తుడి కోసము బాబా తప్పించేటువంటి వాడు. ఎక్కడో రహతాలో ఉన్నటువంటి కుశాల్ చంద్ కోసము బాబా ఆలోచిస్తూ కుశాల్ చంద్ను పిలువనేటువంటి వారు. అంతేకాదు, ఎక్కడో ఉన్నటువంటి కెప్టెన్ హాటే బాబా స్వప్నంలో కనిపించి నన్ను మరిచితివా అనగానే, బాబా నేను తల్లిని బిడ్డ ఎలా మరుస్తుందని చెప్పి బాబా కోసం దక్షిణ చిక్కుల కూరను పంపించలేదా? ఇంత గొప్ప అనుబంధం. ఎవరో ఒక వ్యక్తి తండ్రి యొక్క పితృకార్యాలు చేయడానికి నాసిక్ వెళ్తుంటే ఆ బాలకరాముడి చేత నివేదించినటువంటి మిఠాయి పంపిస్తే ఎంత ప్రేమగా తిన్నారు. ఇదంతా కూడా ఒక ప్రేమానుబంధం. ఈ ప్రేమానుబంధాన్ని ఒక స్వల్పకాలం కొంత బ్రేక్ చేయడం వల్ల ఏమీ జరగదు. అందుకని ఈ ప్రేమ పాశాన్ని ఆ పాశానికి కొంచెం దూరంగా జరిగి తర్వాత మరలా చైతన్యంలో లీనమైన తర్వాత అంతకంటే ఎక్కువ ప్రేమను మీ అందరికీ పంచుతాననేటువంటి ఉద్దేశంతో బాబా ఒక సాధారణమైనటువంటి మానవుడు ఏ విధంగా అయితే అంత్యదశలో భగవంతుని స్మరణలో ఉండాలనుకుంటాడో అదే విధంగా ఉన్నారు. వారు మనందరికీ బోధించింది కూడా అదే. నేను చివరి క్షణంలో ఏ వాత్సల్యాలు ఏ వ్యామోహాలు లేకుండా రామాయణాన్ని నేను పారాయణ చేయించుకున్నాను. మీరు కూడా అంత్యదశలో నా కథల్ని గుర్తుపెట్టుకోండి, నా లీలల్ని స్మరణ చేయండి. అప్పటికవి ఎప్పుడు గుర్తు రావు. మనం నిరంతరం ఆ సాధనలో ఉంటే అప్పటికి ఆ లీలలు గుర్తొస్తాయి. మేగుడి కథ గుర్తు రావాలి. ఎప్పుడు సాయి బంధువు చెప్తూ ఉండేటువంటి వారు, వాళ్ళమ్మ గొప్ప సాయి భక్తురాలు. ఆ తల్లి ఇంకా అంత్యదశకు పోయిన తర్వాత, నాయన రోజుకు ఒక్కసారైనా ఆ సద్గతి కథలు చదువు అని చెప్పేదట. ఏ విధంగా అయితే తాత్యాసాహెబ్ నూల్కర్ సద్గతి పొందాడు, మేగుడు పొందాడు, పులి పొందిందో ఆ కథలు ఒక్కసారి ప్రతిరోజు వినిపించనేదట. మేగుడు కథ రాగానే కన్నీటి పర్యంతమైపోయేదట ఆ తల్లి. అటువంటి స్థితిని నాకు అనుగ్రహించు అని చెప్పి కోరేదట. అయితే ఈ సౌలభ్యం అందరికీ ఉండకపోవచ్చు, అందరి పిల్లలు మన పక్కన కూర్చొని ఆ కథలు చదవకపోవచ్చు. కానీ అంత్యదశలో ఆ కథలను గుర్తుపెట్టుకునే విధంగా ఆ కథలను మనసులో మనం నింపుకోవాలి. బాబా మహాసమాధి ప్రస్థానం మనకు బోధించేటువంటిది ఇదే. ఎవరైతే నా నామస్మరణలో నా కథాశ్రవణంలో ఉంటారో వారికి అంత్యకాలంలో నేను తప్ప ఇంకెవరూ గుర్తురారు అంటారు బాబా. ఇది వాస్తవం. అది అంత్యకాలంలో ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటిది కాదు. ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ ఉంటే, ప్రతిరోజు మనకు ఇది చివరి రోజా మొదటి రోజా మనకు తెలియదు, ఎందుకంటే కాలగతికి మాత్రమే తెలుస్తుంది. కనుక ప్రతిరోజు మనం ఈ ప్రాక్టీస్ని కనుక చేయగలిగితే అంత్యదశలో ఇక మనకు డోకా ఉండదన్నమాట. అంత అద్భుతమైనటువంటి సద్గతిని బాబా ప్రసాదిస్తారు. చాలామంది మనకు మోక్షం కలగాలి, సద్గతి కలగాలి అనుకుంటాం. అందుకు కావలసినటువంటి ప్రాక్టీస్ను కూడా మొదటి నుంచి అది ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు మాత్రమే మనము అంత్యదశలో ఒక ఉన్నత గతులను పొందడానికి అది నాంది అవుతుంది. లోక కళ్యాణం కోసం భగవంతుడు అనేక రూపాలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి అవతారంలో కూడా ఒక విశిష్టత ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఉంటుంది. మీరు చూడండి, మహావిష్ణువు యొక్క అవతారాల్లో ప్రతి అవతారంలో ఒక లక్ష్యం ఉంటుంది. మత్స్యావతారంలో ఒక లక్ష్యం ఉంది, వానరావతారంలో లక్ష్యం ఉంది, నరసింహావతారంలో ఒక లక్ష్యం ఉంది. హిరణ్యకశిపుణ్ణి పూర్తిగా నాశనం చేయాలి, ఈ లోకంలో జరుగుతున్నటువంటి అతని యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి అవతారంతో, ఒక రూపంతో, ఒక నామంతో వస్తారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక ప్రశ్నను విన్నాను. ఒకతను చెప్తూ ఉన్నాడనమాట, నేను బాబా భక్తున్నే, కానీ వాస్తవం తెలుసుకొని బాబా వేరు భగవంతుడు వేరని చెప్పి నేను తెలుసుకున్నాను అని అన్నారు.
దానికి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, బాబాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరబ్రహ్మ అని అంటారు. ఈ లోకాన్ని సృష్టించినటువంటి వారు శ్రీ సాయిబాబా అని అంటారు కదా. మరి లోకం ఆరంభమైనప్పుడు బాబా ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఒక అజ్ఞానపూర్వకమైనటువంటి ప్రశ్న వేశారు. నిజంగా అది ఎంత అజ్ఞానం అంటే, మరి లోకం ఆరంభమైనప్పుడు వానర అవతారం ఎక్కడ, నరసింహ అవతారం ఎక్కడ, కృష్ణ అవతారం ఎక్కడ? రామావతారాన్ని కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటాం. శ్రీకృష్ణ పరమాత్మను కూడా జగద్గురు అంటాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగత్తుకే దైవంగా మనం భావిస్తాం. మరి త్రేతాయుగంలో ఉన్నటువంటి అదే అవతారం, అదే రూపం ద్వాపర యుగంలో రాలేదే? ద్వాపర యుగంలో అవతారం మారింది, రూపు మారింది, భగవంతుని యొక్క ఉనికి కూడా మారింది కదా. రామావతారంలో ఒక రకమైనటువంటి స్వభావం కనిపిస్తుంది, కృష్ణావతారంలో మరొక రకమైనటువంటి స్వభావం కనిపిస్తుంది. కానీ అక్కడ రూపం, స్వభావాలు, లక్ష్యాలు వేరైనప్పటికీ కూడా భగవంతుడు ఒక్కడే కదా. మరి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తినప్పుడు, కూర్మావతారం ఎత్తినప్పుడు, నరసింహావతారం ఎత్తినప్పుడు అనేక అవతారాలు, దశావతారాల్లో అనేక అవతారాల్లో మరి రూపాలు వేరుగా ఉన్నాయి కదా. కలియుగంలో భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో, అంటే ద్వాపర త్రేతాయుగాల్లో వెలిసినట్టు భగవంతుడు కిరీటాలను పెట్టుకొని ఒక వైభవోపేతమైనటువంటి రూపం కలియుగంలో రాదు. అటువంటి రూపము కలియుగంలో సాధ్యం కాదు. కాబట్టే బ్రహ్మాండ నాయకుడు ఒకడే ఉంటాడు. ఆ బ్రహ్మాండ నాయకుడు పరమాత్మ యొక్క తత్వమంతా కూడా ఒక సద్గురువు రూపంలో ఈరోజు ఈ కలియుగంలో సాయిబాబా అనేటువంటి సద్గురు రూపంలో అవతరింపజేశారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కలియుగంలో కూడా అనేక మంది సాధు సత్పురుషులు వచ్చారు, అనేక యోగులు, యతీశ్వరులు ఈ భూమిపైన నడియాడారు. వారికి లేనటువంటి వైభవం కంటే కూడా ఈరోజు అత్యధిక జనుల్లో ఉన్నటువంటి విశ్వాసం ఎందుకు సాయిబాబా పైన ఉంది? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్తు పరబ్రహ్మ అనేక రూపాల్లో అవతరిస్తాడు. ఆ కలియుగంలో గురువు అవసరం, గురువు విశిష్టత, గురువు మాత్రమే మార్గదర్శనం చేస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ సత్యాన్ని కూడా గ్రహించలేనటువంటి మూర్ఖత్వంలో భగవద్భక్తులు ఉంటే వారిని భగవద్భక్తులని ఎలా అంటారు? కలియుగంలో అవతరించేటువంటి సత్పురుషులందరూ నా ప్రతిబింబాలే అని అంటాడు. నా రూపాలు కూడా కాదు, నా ప్రతిబింబాలే. అటువంటి గీత ఉవాచను కూడా అర్థం చేసుకోకుండా అటువంటి మూర్ఖత్వాన్ని మనం ఏమనాలి? కాబట్టి సాక్షాత్తు పరమాత్మ కాబట్టే ఈరోజు కొన్ని కోట్ల మంది జనం వారి వైపు చేతులు చాచి అనుగ్రహాన్ని అడిగేటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఈరోజు బాబా నామం తలవనటువంటి వారు, బాబా యొక్క మహిమను రుచి చూడనటువంటి వారు ఈరోజు లేరు. మ్యాక్సిమం 99% మంది ఈరోజు బాబా యొక్క నామం తలవనటువంటి వారు ఉండరు. అందులో విమర్శించే అజ్ఞానులు కూడా ఉంటారు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ఒక అదృష్టం ఏమిటంటే, బాబాను విమర్శిస్తూ కూడా ఆయన నామాన్ని స్మరిస్తున్నాడు. బాబాను విమర్శించేటువంటి ఆ 5 నిమిషాల్లో వాడు 5 సార్లు బాబా అనే సాయి అనేటువంటి నామాన్ని పలుకుతున్నాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ బాబాను కొంతమంది బాగా విమర్శిస్తూ ఉన్నారు కదా, వారిని ఎందుకు సార్ బాబా శిక్షించడు బాబా? ఎందుకంటే వాడు విమర్శల్లో కూడా బాబా అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. కోపర్గావ్ రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ కూడా మాటకు ముందు మాటకు వెనకాల ఎల్లు సాయిబాబా నీ ధనాన్ని దోచుకుంటాడు, ఎల్లు సాయిబాబా నీకు తగిన బుద్ధి చెప్తాడు, సాయిబాబా దర్శనానికి వెళ్తున్నారు. అరే, ఆ నామం పలికితే చాలు కదా, వాడిని క్షమించేస్తాడు కదా. అందుకనే బాబాను విమర్శించేటువంటి వాళ్లకు కూడా ఆయన నామం పలికిన తర్వాత బాబా పైన వ్యతిరేకత పోకపోవచ్చు, కానీ వారి జీవితానికి మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అంత గొప్ప మహత్తు కలిగినటువంటిది శ్రీ సాయిబాబా నామం. బాబా షిరిడీలో వారి యొక్క దేహాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళారు? భక్తుల యొక్క సేవా కార్యాలకై వారు ఈ లోకమంతా కూడా నిండి ఉన్నారు ఈరోజు. అందుకనే ఏ భక్తుడు ఎక్కడ పిలిచినా, ఏ భక్తుడికి ఏ ఆపద వచ్చినా ఎందుకు బాబా వెంటనే సహాయాన్ని అందిస్తారు?
అంటే కేవలం ఒకే స్థానంలో ఉండేటువంటి స్థితి నుంచి వారు సర్వవ్యాపకత్వానికి వెళ్ళడం జరిగింది. అంతేకాదు బాబా మహాసమాధి సందర్భంలో బాబా సమాధి చెందారు, ఇక లేరు, శరీరాన్ని వదిలారనగానే వివేకవంతులు మౌనంగా ఉండిపోయారు. కానీ భావిక భక్తులు రోదిస్తూ బాబా దేహం పైన పడిపోయారు. శివశివ హరహర, ఏమిటి అపచారం, ఏమిటి మాకి కర్మ, బాబా దేహం లేకపోతే వారి యొక్క సగుణ స్వరూపాన్ని చూడకుండా మేము ఎలా ఉండాలి అని చెప్పి అనేక మంది వారి యొక్క బాధను, ఆక్రోధనను అక్కడ బాబా దేహం పైన పడి ఏడుస్తూ ఉండసాగారు. ఎందుకంటే 60 సంవత్సరాలు బాబా యొక్క ప్రేమ సాయుధ్యాన్ని వారు అనుభవించారు. సప్త పురాణాలలో ఒకటైనటువంటి ద్వారకామయిని షిరిడీలో వారు నెలకొల్పారు. ద్వారకామయి మీ అందరికీ తల్లి అని చెప్పారు. అని చెప్పి బాబాయే భక్తులందరికీ తల్లి తండ్రి అయ్యారు. ద్వారకామయి మెట్లెక్కినటువంటి వారికి మోక్ష ద్వారం తెరుచుకుంటుందన్నారు. ఈ తల్లి ఎంతో దయగలదని చెప్పి సప్త పురాణాలలో ఒకటైనటువంటి ద్వారకామయిని సాక్షాత్తు షిరిడీలో నెలకొల్పారు. అంతటి అభయాన్ని పొందినటువంటి షిరిడీ జనులు బాబా లేకపోతే ఎలా ఉండగలం, వారి యొక్క సాకార రూపాన్ని చూడకుండా ఎలా మేము బ్రతికేదని చెప్పి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన, అలజడి ఆ రోజు షిరిడీలో నెలకొంది. భక్తులలో ఒక ఆందోళన. అప్పటి వరకు ఎంతో వైభవంగా వెలిగినటువంటి షిరిడి, బాబా లేనటువంటి ద్వారకామయి పూర్తిగా అది పాడుబడిపోతుంది. కనీసము మెట్లు పైకెక్కడానికి కూడా వీలు లేకుండా హారతికి జనంతో కిక్కిరిసిపోయేటువంటి ద్వారకామయి ఎప్పుడూ కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడిపోయేటువంటిది, ఎప్పుడూ కూడా బాబా వచనాలను వర్షింపజేసేటువంటి ఆ ద్వారకామయికి ఇక పూర్వ వైభవం ఉండదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క ఆవేదన ఆ విధంగా ఉంది. హేమాడ్ పంతు ఆ విషయాన్ని కళ్ళకు కట్టినట్టు రాస్తారు. ప్రతిరోజు రసభరితమైనటువంటి మధుర కథలు వింటూ అమితానందాన్ని అనుభవించే చోటు భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండుగా ఉండేటువంటి ద్వారకామయి ఇప్పుడు కళావిహీనంగా కనిపించసాగింది. షిరిడి నిత్య శ్రీమంగళకరంగా ఉండడానికి మూల కారణం శ్రీ సాయిబాబాయే. అందువల్ల ఇక ఆ వైభవం ఉండదేమో అని చెప్పి షిరిడి జనులు దుఃఖించసాగారు. అంతేకాదు అప్పటి వరకు వారు చేసినటువంటి పొరపాట్లను, మనం కూడా జీవితంలో చేసేటువంటి పొరపాట్లను ఎంత అద్భుతంగా సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారంటే, బాబా మీరు ఎప్పుడూ అలసట లేకుండా బుద్ధి భ్రంశమైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు. బోర్లించిన కుండల వలె పోసిన నీరు ఆ ఉపదేశాలు పైనే కొట్టుకుపోయాయి. ఈరోజు మనం కూడా అదృష్టవశాత్తు బాబాను ఆశ్రయించాం, సచ్చరితను పారాయణ చేస్తూ ఉన్నాం. కానీ బాబా సచ్చరిత ద్వారా మన జీవితాలను ప్రకాశవంతం చేయాలనుకుంటాడు. చాలామంది మనము బోర్లించిన కుండల వలె ఉండిపోతే బాబా ఉపదేశాలను ఎక్కడ మనసుకెక్కించుకుంటాం. బాబా మహాసమాధి సందర్భంగా హేమాడ్ పంతు మనకు చేస్తున్నటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఆ రోజు షిరిడీ జనులు కూడా బాధపడ్డారు. దేనికోసం బాధపడ్డారంటే బాబా శరీరాన్ని వదిలినందుకు బాధపడలేదు. ఇన్ని సంవత్సరాలుగా మాకు మీరు హితోపదేశాలు చేస్తూ ఉన్నా సరే వాటిని వంట పట్టించుకోకుండా బోర్లించిన కుండల వలె ఉండిపోయామే. బాబా మీరు చెప్పారు, మీరు ఊరికనే ఎవరినైనా ద్వేషిస్తే వెంటనే నాకు బాధ కలుగుతుందని చెప్పి మీరు పదే 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 చెప్పినా మేము వినలేదు. బాబా బోధలో కూడా అనేక విషయాలు ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు మనం చదివినా దాన్ని మనసుకు ఎక్కించుకోము. ఇటువంటి అపరాధాలు ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసినటువంటి పాపానికి ఈ విధంగా మీరు శిక్షిస్తున్నారా బాబా? బాబా మా పాపాలన్నింటినీ ఈ విధంగా త్రుంచారా? ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం? అనుభవించాల్సిన దాన్ని అనుభవించక తప్పదు కదా. బాబా మాపై విసుగు బుట్టి కనుమరుగైపోయారు, అకస్మాత్తుగా వారు వెళ్ళిపోయారని చెప్పి షిరిడీ జనులు రోధించడం ప్రారంభించారు. ఇదంతా కూడా మనందరికీ ఒక హితోపదేశం. మన యొక్క దేహం ఉండగానే ఇంద్రియాలు సవ్యంగా పనిచేసినప్పుడే
ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా బాబా చరణాల వైపు మరలిస్తే, బాబా స్మరణ శ్రవణం వైపు మళ్ళిస్తే, మనం షిరిడీ జనులు ఏ విధంగా అయితే ఆ రోజు బాధపడ్డారో అటువంటి బాధ మనం పడం. మన రుణానుబంధాన్ని పెంచుకుంటూ ఉంటే బాబా దగ్గర మనం మధురమైనటువంటి అనుభూతులు పొందుతాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు హేమాడ్ పంత్. బాబా, మీరు శరీరంతో ఉన్నన్ని రోజులు మేమంతా సోమరిగా ఉండి నిద్రపోయాం. ఆ నిద్ర వల్ల మేము ఈరోజు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయింది. మేము గురుద్రోహులం అయ్యాం. ఆ సమయంలో ఏమీ చేయలేదు. కనీసం ఏమీ చేయకుండా ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరాల నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. తీర్థక్షేత్రానికి వచ్చామనేటువంటి మాట మరిచిపోయి అక్కడ యథేచ్ఛగా ప్రవర్తించాం బాబా. ఈరోజు కూడా మనలో చాలామంది, మనకెంత అదృష్టం ఉంటే మనం షిరిడీలో అడుగు పెట్టగలుగుతాం. మనకెంత అదృష్టం ఉంటే షిరిడీకి ఈరోజు మనం చేస్తున్నటువంటి బియ్యం అర్పణం అనేటువంటి సేవ చేయగలిగి ఉంటాం. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనము మన సమయాన్ని ఏ విధంగా వృధా చేస్తాం. అలా వృధా చేస్తే చివరకు పశ్చాత్తాపడాల్సి వస్తుందని చెప్పి బాబా మహాసమాధి ప్రస్థానం మనకు తెలియజేస్తుంది. బాబాను ఆశ్రయించినటువంటి మనము జ్ఞానులమా అజ్ఞానులమా అనేటువంటిది ఆయన అస్సలు చూడరు. మనలో ప్రేమ భావన ఉందా లేదా? ఒకవేళ ప్రేమ భావన లేకపోతే దాన్ని వికసింపజేయడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఆయన ప్రయత్నం ఖచ్చితంగా ఏదో ఒకరు సఫలీకృతం అవుతుంది. ఎంత కఠినమైనటువంటి మనసైనా బాబా వైపు ప్రేమగా మరలుతూ ఉంటుంది. అది ఒక్క సద్గురువుకు మాత్రమే సాధ్యం. ఇది అనుభవపూర్వకంగా ఆ రోజు భక్తులు తెలుసుకున్నటువంటిది. ఆ రోజు భక్తుల యొక్క ప్రేమ భావన అనుబంధం ఎలా ఉండేదంటే, బాబా ఎవరితోనైనా ఒకసారి చనువుగా ఉండి నవ్వితే బాబా నా యందు మాత్రమే ప్రేమ కలిగి నన్ను చూసి నవ్వారని చెప్పి అనుకునేటువంటి వారట. బాబా ఎవరినైనా కోపగిస్తే బాబా అతన్ని కోపగించాడు, కానీ నా పట్ల బాబాకు ప్రేమ, అందుకనే నన్ను ఏమీ అనలేదు. ఇంత ఒక సున్నితమైనటువంటి ప్రేమ భావన. బాబా ఒక్కసారి నవ్వితే చాలు, బాబా ఒక్కసారి నోరారా అన్నా అని ఎవరినైనా పిలిస్తే చాలు పరవశించిపోయేవారట. బాబాకు నేను ఎంత ఇష్టం ఉండకపోతే నేను ఒక్కనే బాబా దగ్గర ప్రత్యేకం అనేటువంటి భావన ఆ రోజు భక్తుల్లో ఉండేదట. ఈరోజు కూడా మనందరికీ అదే భావన ఉంటుంది. మిగతా జనంతో మనకు సంబంధం లేదు. బాబా దర్శనానికి వెళ్తాం షిరిడీకి, వేల మంది జనం ఉంటారు. బాబా మోము మనల్నే చూస్తుందనేటువంటి భావన మనకు కలిగినప్పుడు, చూసావా ఇంతమంది ఇక్కడున్నా బాబా నన్నే చూస్తున్నారు, బాబాకు నేనంటేనే ఎక్కువ ఇష్టం. అరే అసలు ఈ ప్రేమ ఎలా కలుగుతుందో అర్థం కాదు. నా కోసమే బాబా ఎదురు చూస్తున్నారు, బాబా నన్ను ఆప్యాయంగా పలకరించారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే ప్రేమ నాపైనే అనేటువంటి ఒక ప్రేమ భావన అద్భుతమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రేమ భావనను ఆ రోజు అందరూ కూడా అనుభవించి ఉన్నారు. బాబా మహాసమాధి తర్వాత భక్తి లేనటువంటి వారికి వారు గుప్తంగానే ఉంటారు, కానీ భావిక భక్తులకు మాత్రం వారు చాలా స్పష్టంగా కనిపిస్తారు. బాబా చావడిలో గుప్త రూపంగాను, ద్వారకామయిలో బ్రహ్మరూపంలోను, సమాధి మందిరంలో సమాధి అవస్థలో ఆనంద రూపంలో వారు సర్వత్రతా ఉంటారు. అక్కడ మాత్రమే కాదు, ఆ 3 స్థానాల్లో మాత్రమే కాదు, ఆనంద స్వరూపంలో వారు అంతటా ఉంటారు. ఇది సత్యం. ఎందుకంటే ఈరోజు మనం షిరిడీలో అందరం ఉండగలుగుతామా? బాబా ఉన్న స్థానంలో మన ప్రదేశాల్లో మనం ఉంటాం. మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మన యొక్క ఉన్నతిని, మన భక్తి పరిణితిని చూసి ఆయన ఆనంద స్వరూపుడిగా మనతో ఉండిపోతారు. బాబాకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? మన భక్తిలో పరిణితి వచ్చినప్పుడు, ఆయన యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకొని ఆయన చెప్పినటువంటి విధంగా జీవిస్తున్నప్పుడు ఆయన మనతో ఆనంద స్వరూపుడిగా మనతో ఉంటారు. అదేవిధంగా ద్వారకామయిలో బ్రహ్మస్వరూపంగా వారు ఉంటారు. చాలామంది షిరిడీకి వెళ్ళి ద్వారకామయి దర్శనం లేకుండానే చాలామంది వస్తారు. ద్వారకామయి దర్శనము తనువును పులకరిస్తుంది. బాబా సజీవమైనటువంటి రూపం ఇక్కడ కొలువై ఉండేది కదా, వారి యొక్క సజీవ రూపం ఈరోజు మనం చూడలేకపోవచ్చు. కానీ ద్వారకామయి బాబా యొక్క సజీవ స్పర్శను మనకు అనుభవింపజేస్తుంది.
బాబా మహాసమాధి సందర్భంగా జరిగినటువంటి అనేక సంఘటనలు అవి మనలో జ్ఞానాన్ని కలిగించేటువంటి సందర్భాలే తప్ప భక్తుల మధ్య అవి తారతమ్యాలు కావు. బాబా మహాసమాధి అయిన తర్వాత 36 గంటలకు బాబా దేహాన్ని సమాధిలో ఉంచుతారు. అప్పటి వరకు కూడా కుశాల్ చంద్ లాంటి వాళ్ళు, అమీర్ శక్కర్ లాంటి వాళ్ళు ముస్లిం సాంప్రదాయంలో బాబాను సమాధి చేయండి అని చెప్తారు. కానీ భూటి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి భవనాన్ని నిర్మిస్తారు. బాబా యొక్క అంతిమ వాక్కు నన్ను వాడాకు తీసుకెళ్ళండి. అంతేకాదు అనేక సందర్భాల్లో చెప్తారు, వాడా నిర్మాణం పూర్తయిన తర్వాత మనందరం వాడాలోనే ఉందాం, అక్కడే ఆడుతూ పాడుతూ ఉందామని చెప్పి. కుశాల్ చంద్కు బాబా పట్ల గొప్ప భక్తి. ఆ కుటుంబం కోసం బాబా నడుచుకుంటూ రేతా వరకు వెళ్ళేటువంటి వారు. అటువంటి కుశాల్ చంద్ కూడా చివరి క్షణంలో బాబా ముస్లిం సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారు, ముస్లిం వారికి అప్పగించండి, వారు సమాధి చేస్తారు అనేటువంటి పక్షాన్ని నిలబడ్డారంటే మన స్థితి ఏమిటి? అందుకనే మనము అటువంటి అజ్ఞానపు స్థితిలోకి వెళ్లకుండా ఉండడానికే బాబా తమ దేహాన్ని 36 గంటల పాటు సమాధి కాకుండా చివరికి పంచాయతీని తేల్చే వారు సమాధిలోకి వెళ్ళడం జరిగింది. ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు. ఆ గ్రామ అధికారి కూడా ఆ బాబా భక్తుడే. అందుకనే బాబా మహాసమాధికి సంబంధించి మీ మెజారిటీ ఎటుంటే అటువైపే నేను మొగ్గుతానని చెప్పి ఓటింగ్ పెట్టి, ఆ ఓటింగ్లో బాబా యొక్క దేహాన్ని బూటి వాడాలోనే పెట్టాలనేటువంటి దాన్ని నిర్ణయించారు. ఆ సందర్భంలో ఒక సంఘటన జరుగుతుంది. బాబా సమాధి అయిన తర్వాత 16వ తేదీ తెల్లవారుజామున లక్ష్మణ్ మామ స్వప్నంలో బాబా దర్శనమిస్తారు. లక్ష్మణ్ మామ, జోగ్ నేను చనిపోయాడనుకుంటున్నాడు, కాగడహారతికి ఏమీ సిద్ధం చేయట్లేదు, నువ్వు రా వచ్చి కాగడహారతి చేయగానే లక్ష్మణ్ మామ ప్రాతకాలంలో లేచి నూతన వస్త్రాలు ధరించి పూజాపల్లెంతో ద్వారకామాయికి వచ్చేవారు. బాబా కరచరణాలను ప్రక్షాళన చేసి వారికి పాదపూజ చేసి ప్రసాదం అందరికీ పెట్టి ఆ తరువాత ఇతర దేవతల పూజకు గణపతి, మహాదేవ్, శని, ఖండోబా ఆలయాలకు వెళ్ళేటువంటి వారు. మొదట బాబా పూజ చేసిన తర్వాతనే అతను ఎక్కడికైనా వెళ్ళేటువంటి వారు. అటువంటి భక్తుడికి ఒక గొప్ప అరుదైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. బాబా సమాధి అయినటువంటి తర్వాత బాబా దేహానికి తొలి కాగడహారతి ఇచ్చినటువంటిది లక్ష్మణ్ మామ. మౌలీలు వీళ్ళందరూ అడ్డుపడుతున్నా సరే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, బాబా ఆజ్ఞ నేను కాగడహారతి చేయాలని చెప్పి వచ్చి బాబా మొహం పైన కప్పి ఉన్నటువంటి ఆ దుప్పటిని కిందికని బాబాని చూడగానే చలించిపోతాడు లక్ష్మణ మామ. శరీరం అంతా రోమాంచితమైపోతుంది. కన్నీరు మున్నీరు అయ్యి బాబాకు శాస్త్రోక్తంగా పూజ చేసి కాగడహారతిని లక్ష్మణ మామ చేస్తారు. లక్ష్మణ మామ యథావిధిగా బాబా చేయి తెరిచి అందులో దక్షిణ పెట్టగానే మళ్ళీ మూసుకుంటుంది. ఆ తర్వాత రోజు మళ్ళీ యథావిధిగా ద్వారకామాయిలో బాబా దేహానికి బాపు సాహెబ్ జోగ్ హారతి చేస్తారు. ఎన్నో రోజులుగా లక్ష్మణ మామకు కోరిక ఉండి ఉంటుంది మనసులో, బాబాకు నేను కూడా హారతి చేయాలని చెప్పి. ఆ కోరికను కూడా బాబా తీర్చారు. బాబా మహాసమాధి ఘట్టంలో ఉన్నటువంటి అనేక ప్రస్తావనలు, అనేక సందర్భాలు నిజంగా మన మనస్సును పులకరింపజేస్తాయి. సద్గురువు యొక్క మహాసమాధి ప్రస్థానం కూడా మనకు ఒక జ్ఞాన కథనే. అందులో ఉన్నటువంటి వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బాబా ఒక సాధారణమైనటువంటి మానవుడు అంత్యదశలో ఏం చేయాలి, ఏ చేస్తే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని చెప్పడానికి చక్కగా రామ విజయాన్ని చదివించుకున్నారు. బాబాకు భక్తులకు మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం, తన యొక్క అమృతతుల్యమైనటువంటి బోధను వంట పట్టించుకోకపోతే మీ జీవితం బోర్లించినటువంటి కుండల వలె అయిపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో బాబా మనకు తెలియజేశారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.